నిన్న మొన్నటిదాకా అక్కడ పోటీ చెయ్యాలంటేనే టెన్షన్ పడేవాళ్ళు కాంగ్రెస్ లీడర్లు. ఇప్పుడు మాత్రం ఒకరికి ముగ్గురు సీటు మాకంటూ పోటీ పడుతున్నారు. అవతలోళ్లకు టికెట్ రాకుండా ఏం చెయ్యాలన్న వ్యూహాలకు సైతం పదును పెడుతున్నారట. ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఆ మార్పుకు రీజన్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలి అంటేనే ఆలోచించే పరిస్థితి ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు సీను మారింది. పోటీ తీవ్రమైంది. మారిన రాజకీయ పరిస్థితుల్లో దాదాపు ప్రతి నియోజకవర్గంలో ఆశావహులు ఎక్కువయ్యారు అన్నది కాంగ్రెస్ వర్గాల్లో టాక్. అంతకుముందు అభ్యర్థుల్ని వెతుక్కోవాల్సొచ్చిన నిజామాబాద్ లోక్సభ సీటునే తీసుకుంటే ఈసారి ఆ టికెట్ కోసం ముగ్గురు నాయకులు పోటీ పడుతున్నారట. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నరసారెడ్డి, ఇటీవలే బాల్కొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి పోటీకి ఇక్కడ రేసులో ఉన్నట్టు తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర జీవన్ రెడ్డితో పాటు సునీల్ కూడా టికెట్ ప్రస్తావన చేసినట్లు తెలుస్తోంది. అటు అరికెల నరసారెడ్డి కూడా జిల్లా నాయకులందర్నీ ఒప్పించాలి అనే పనిలో పడ్డట్టు సమాచారం. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సునీల్ కుమార్ రెడ్డి బాల్కొండలో గట్టి పోటీ ఇచ్చి తక్కువ మార్జిన్ తో ఓడిపోయారు. దీంతో ఆ నియోజకవర్గంలో సానుభూతి వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారట ఆయన. పార్లమెంటు నియోజకవర్గంలోని 5 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో తనకు బలముందంటూ పార్టీ పెద్దల్ని ఒప్పించే పనిలో పడ్డట్టు తెలిసిందే. ఇక మాజీ మంత్రి జీవన్ రెడ్డి సొంత అసెంబ్లీ నియోజకవర్గం జగిత్యాల, నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోనే ఉంటుంది. కాబట్టి తనకు టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నారట ఆయన. అయితే పార్టీ నాయకత్వం ఇప్పటి వరకు ఎవరికి స్పష్టమైన హామీ ఇవ్వలేదు అంటున్నాయి పార్టీ వర్గాలు. ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన 5 అసెంబ్లీ సెగ్మెంట్స్ తో పాటు పొరుగునున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. దీంతో లోకల్, నాన్ లోకల్ సమస్య కూడా వస్తోందట. మెజారిటీ అసెంబ్లీ సెగ్మెంట్స్ మా జిల్లాలోనే ఉన్నాయి కాబట్టి పార్లమెంటు సీటు మాకే కావాలంటున్నారట నిజామాబాద్ జిల్లా నాయకులు. పార్టీ పెద్దల దగ్గర కూడా అదే వాదన వినిపిస్తున్నట్టు తెలిసిందే. అదే జరిగితే టికెట్ దక్కించుకున్న సదరు లీడర్ ని జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో నాన్ లోకల్ గా ప్రచారం చేసే ఉద్దేశంతో ఉన్నాయట కాంగ్రెస్ లోని కొన్ని వర్గాలు. ఇలా 2 జిల్లాలు కలిసి ఉన్న నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఎలా డీల్ చేస్తుంది అన్న ఉత్కంఠ పెరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ఓవైపు మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మరోవైపు ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్నారు. నాకు అవకాశం అంటున్నారు అరికెల నరసారెడ్డి. ఆశావాహుల్లో అరికెల, సునీల్ ఇద్దరు నిజామాబాద్ జిల్లా నేతలు కాగా జీవన్ రెడ్డిది కరీంనగర్. మరి పార్టీ అధిష్టానం ఏ ఈక్వేషన్స్ ని పరిగణలోకి తీసుకుంటుందో చూడాలి అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి నిజామాబాద్ పార్లమెంటు సీటుకి పోటీ చేయాలంటేనే ఆలోచించే కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి ఈసారి టికెట్ మాకంటే మాకు కావాలంటూ పోటీలు పడుతున్నారు.